ప్రైజ్ ది లార్డ్. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. ఒక కీర్తన పాడుకుందాం. అహమును పెంచి అపజయములతో ఆవేదనలతో అలసితి ప్రభువా. అహమును పెంచి అపజయములతో ఆవేదనలతో అలసితి ప్రభువా. ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా, ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా. దర్శనమీవా పాపిని దేవా, దర్శనమీవా పాపిని దేవా, దర్శనమీవా. ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా, ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువా. పాపిని దేవా, పాపిని దేవా, దర్శనమీవా పాపిని దేవా, దర్శనమీవా. వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం చదువుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకు కొలవబడును. 4వ వచనం. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి చెప్పినటువంటి గొప్ప ప్రసంగంలో మనల్ని ఏ విధంగా సరి చేసుకోవాలో అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. చెప్పిన గొప్ప సందేశం ఏంటంటే, మీరు ఎవ్వరికి తీర్పు తీర్చవద్దు. నువ్వు ఇట్లా, నీ పద్ధతి బాగలేదు, నీ సేవ బాగలేదు, నీ క్రమం మంచిది కాదు, నువ్వు ఇలా చేయాలి, వాక్యం ఇలా చెప్తుందని మనం ఎంతోమందికి హితవు పలుకుతాం. వారి తప్పుల్ని మనం సరి చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ మనలో ఏమైనా తప్పులు ఉన్నాయా మనం గమనించాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరికి తీర్పు తీర్చవద్దు. వారి వారి క్రియల చొప్పుననే వారికి ప్రతిఫలం ఇస్తానని మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం కదా. కాబట్టి దేవుడు ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అందరికీ తీర్పు తీరుస్తాడని, ఆ తీర్పులో ఆయన ఎవరెవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడనేటువంటి విషయాన్ని మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఎవరికి తీర్పు తీర్చవద్దు. చాలాసార్లు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, రోస్టింగ్ అని, తర్వాత రకరకాలుగా ఒకరినొకరు విమర్శించుకోవడం. ఆయన సేవ బాగలేదని ఈయన సేవ బాగుందని, ఆయన పద్ధతి క్రమం కాదని ఈయన పద్ధతి క్రమం అని, ఇట్లా ప్రతి వారిని వేలెత్తి చూపేటువంటి పరిచర్య ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరు? దేవుడే ప్రతి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీరుస్తాడు. మీరు తీర్పు తీర్చినప్పుడు వారి క్రియల చొప్పున వారికి ఫలం ఏముంటుందంటే, మీరు నిత్య శిక్షకు వెళ్తారు, వారు నిత్య జీవంలోనికి వెళ్తారని. ఎవరు నిత్య శిక్షకు వెళ్తారు? దేవుని మాటను మీరి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారి ప్రవర్తన బట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఎవరైతే దేవునికి అనుకూలంగా, దేవుని పరిచర్య ప్రకారంగా, దేవుని ఆదేశ ప్రకారంగా సేవ చేస్తున్నారో వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చి నిత్యజీవం ఇస్తాడు. కనుక మనము
ఎవరిని తీర్పు తీర్చవద్దు. ఈ రోజుల్లో చూస్తే యూట్యూబ్ అంతా కూడా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, ప్రతి వారి పరిచర్యను విమర్శిస్తూనే ఉన్నారు. అందరూ కూడా యేసు ప్రభువు యొక్క శిలువ దృశ్యాన్ని, ఆయన సువార్తనే ప్రకటిస్తున్నారు. వారి తీరు వేరు, వారి పద్ధతులు వేరు. మనమెవరం విమర్శించడానికి? ప్రియమైన దేవుని ప్రజలారా, మనల్ని మనం ఒకసారి సరి చూసుకోవాలి. నీ కంట్లో ఏముంది? దూలం ఉంటే నీ సహోదరుని కంట్లో నలుసు చూస్తావేమి? కనుక అది పద్ధతి మంచిది కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకొని తన్ను తాను పరీక్ష చేసుకోవాలి అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో తెలియజేశాడు కదా. కనుక మనం ఆ విధంగా మనల్ని మనం పరీక్ష చేసుకొని మన విశ్వాస జీవితంలో ముందుకు ప్రయాణం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. రండి, దేవుడు మనకిచ్చిన మరొక దినాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మేము ఎవరిని విమర్శించవద్దు, ఎవరికి తీర్పు తీర్చవద్దు. ఆయన మాకు మీరు ఇచ్చినటువంటి హితవును బట్టి, మీ వాక్య ఆదేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మేము నీ వైపే చూస్తూ తండ్రి, నీ యొక్క తీర్పు కొరకు మేము ఎదురు చూసేటువంటి, నీ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలంగా ఉండడానికి సహాయపడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.